ఇది సంగతి. డాక్టర్ భరద్వాజ్తో ఇది సంగతి. ఇవాళ ఇది సంగతి. నేను నిన్న రాత్రి 'బృంద' టోటల్ ఎపిసోడ్స్ 8 చూశాను. వెబ్ సిరీస్ సోనీ లీవ్లో టెలికాస్ట్ అవుతుంది, స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి అని చెప్పే కంటే దాని యొక్క కాంటెంట్ నాకు నచ్చింది ఏంటో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మామూలుగా మీరు ఒక సినిమా చూస్తుంటే సినిమాలో ఫస్ట్ థింగ్ ఒక పాత్రను చాలాసేపు ఏమంటారు ఎలివేట్ చేస్తుంటారు, మరియు ఆ పాత్ర యొక్క పూర్వపరాలను చెప్తుంటారు, డ్రాగ్ చేస్తుంటారు విషయాన్ని. వెబ్ సిరీస్ కదా, ఇంకా డ్రాగ్ చేసి చూపించవచ్చు. కానీ ఆ డైరెక్టర్ గొప్పతనం చాలా చాలా బాగుంది. ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క రకంగా బ్యూటిఫుల్గా మలవడంలో డైరెక్టర్ 10,000% సక్సెస్ అయ్యాడు. ఒకటి. రెండవది, ప్రతి పాత్ర తన పాత్రకు న్యాయం చేసింది. కథ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ థింగ్. ఒక హీరోయిన్ని ఎలివేట్ చేసే పాత్ర లేదా కథనాన్ని అంటే స్క్రీన్ ప్లే తీసుకున్న విధానం వెరీ ఎక్స్ట్రాడినరీ. కథ లోపల ఏదైతే హీరోయిన్ యొక్క బాల్యాన్ని చూపిస్తాడో, బాల్యం చాలా అంటే చిన్న నిడివిగా చూపించాడు. ప్రతిసారి హీరోయిన్ యొక్క అటైర్, తన యొక్క ఏమంటారు చైల్డ్హుడ్లో తను సఫర్ అవుతున్న సైకలాజికల్ ఇబ్బందులను చాలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశాడు. మరియు ఇవాళ నేనైనా మీరైనా ఉన్న మనం ఇవాళ ఆలోచన సరళి, సైకలాజికల్ ప్రజెన్స్ను అటు వాళ్ళ సైకలాజికల్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా బాగా చెప్పాడు. చైల్డ్హుడ్ బ్రాటప్స్ ఎలా ఉన్నాయి, మరియు మన సరౌండింగ్స్ మన పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే మనం ఇవాళ ఎందుకు ఇలా ఉన్నాం చూపిస్తుంది. ఇంకొకటి, సినిమాలో కథనంగా మాట్లాడుకోవాలంటే సినిమాలో హీరోయిన్ని పరిచయం చేయడం, హీరో బృంద హీరోయినే, మీకు తెలిసిన త్రిషా కృష్ణన్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒకే 5-10 నిమిషాలకు లేకపోతే సెకండ్ ఎపిసోడ్లోనో విలన్ను చూపిస్తాడు. అంటే సినిమా అంటే విలన్ అని కాదు, ఇంకొక పాత్రను పరిచయం చేస్తాడు. ఆ పాత్ర అన్న అని అనుకునే టైంలో ఇంకొక పాత్రను పరిచయం చేస్తాడు. ఆ పాత్రను ఇంతలా ఎందుకు పరిచయం చేస్తున్నాడు అని ఆలోచించే టైంలో కథను ముందుకు నడిపించడంలో చాలా సక్సెస్ అవుతాడు. కథ అద్భుతంగా నడుస్తుంది అన్న టైంలో ఆ పాత్ర ఏదైతే అన్న అని అనుకుని కొంత మన మనసు లేదా మన బ్రెయిన్ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తుంటే, ఒక ఎపిసోడ్ జరగగానే ఇంకొక పాత్ర ఆ పాత్రే అన్న ఊహిస్తే, మరి ఇలా ఒక్కొక్క పాత్రని ఏమంటారు తెరకు పరిచయం చేస్తాడు. పరిచయమైన పాత్ర తన పాత్రకు న్యాయం చేస్తూ, కథలో ట్విస్టులు అమోఘంగా ఉంటాయి, ఊహించలేము. ప్రతి 10 నిమిషాలకు ఒక అద్భుతమైన సన్నివేశం వస్తుంటుంది. ఆ సన్నివేశాన్ని ఊహించడానికి ఏమంటారు మనము ప్రిడిక్ట్ చేయలేము. కానీ డైరెక్టరే ఆ పాత్రను రివీల్ చేస్తాడు, ఆ పాత్ర యొక్క పరిధులను పెంచుతాడు, ఆ పాత్ర పర్ఫార్మెన్స్ను పెంచుతాడు. చాలా అద్భుతంగా టేకప్ చేశాడు డైరెక్టర్. ఇది ఒక డైరెక్టోరియల్ వెబ్ సిరీస్. దీన్ని చూడడం అనేది ఏమంటారు గొప్పగా ఆస్వాదించడం అనేది మనం చేయాల్సిన పని. స్ట్రీమ్ అవుతుంది, చూడండి, మిస్ అవ్వకండి. ఏదో సీరియల్ ఇంకేదో చూసే కంటే ఇలాంటి వెబ్ సిరీస్ చూడడం వల్ల మన లోపల మంచి ఇగ్నైట్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే, దీని ద్వారా తెలిసేది ఏంటంటే, పిల్లల్ని అంటే రేపటి తరానికి అందరికిపోయే ఏదైతే నేటి పిల్లలే రేపటి పౌరులు అనే కాన్సెప్ట్ ఉందో, దాంట్లో పిల్లల బ్రాటప్ ఎలా ఉంటుంది, వాళ్ళ సొసైటీ వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, దేవుడు, నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విషయాలతో మనం ఎలా మెలగాలి. ఇవాళ కొందరు ఉదాహరణకి చిన్నప్పటి నుంచి బ్రాటప్ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది, ఇలా చాలా విషయాలు అద్భుతంగా ట్యాకిల్ చేశాడు.
ప్రతి పాత్రను టచ్ చేసిన విధానం మరియు దానికి ఇచ్చిన ఫినిషింగ్ టచ్, దానికి ఇచ్చిన క్లైమాక్స్ 100% మార్కులు వేయచ్చు. ఇది చూసి మీరు ఎంజాయ్ చేస్తారని, ఎంజాయ్ చేయదగ్గ వెబ్ సిరీస్ అనే ఉద్దేశంతో మాత్రమే నేను మీకు ఈ సంగతిలో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.